హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూస్తున్న ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. జీవితంలో నిజమైన ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉండే గాఢమైన అనురాగం, నమ్మకం మరియు ఆత్మీయతలోనే నిలిచి ఉంటుంది. ఎవరైతే తమ భాగస్వామిని ఆత్మబంధువుగా ఆరాధిస్తారో వారి అనుబంధం ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన ఒక ఆత్మీయమైన అనుభవం. ఆ రోజు రాత్రి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. నేను నిద్రిస్తున్నట్లు ఉన్నప్పటికీ నా మనసంతా నా ప్రియుని ఆలోచనలతోనే మేల్కొని ఉంది. సరిగ్గా అదే సమయంలో నా ప్రియుడు వచ్చి తలుపు తడుతూ, "నా ప్రియురాలా, నా పావురమా, తలుపు." హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూస్తున్న ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. జీవితంలో నిజమైన ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉండే గాఢమైన అనురాగం, నమ్మకం మరియు ఆత్మీయతలోనే నిలిచి ఉంటుంది. ఎవరైతే తమ భాగస్వామిని ఆత్మబంధువుగా ఆరాధిస్తారో వారి అనుబంధం ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన ఒక ఆత్మీయమైన అనుభవం. ఆ రోజు రాత్రి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. నేను నిద్రిస్తున్నట్లు ఉన్నప్పటికీ నా మనసంతా నా బాయ్ఫ్రెండ్ ఆలోచనలతోనే మేల్కొని ఉంది. సరిగ్గా అదే సమయంలో నా బాయ్ఫ్రెండ్ వచ్చి తలుపు తడుతూ, "నా ప్రియురాలా, తలుపు తీయి" అని మృదువైన స్వరంతో పిలిచాడు. రాత్రి కురిసిన మంచుకు అతని తల తడిసిపోయింది. ఆ పిలుపు వినగానే నా హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. నేను వెంటనే లేచి తలుపు తీయడానికి వెళ్లాను. నా వేళ్ల నుండి పరిమళ ద్రవ్యములు స్రవించాయి. కాని నేను తలుపు తీసేసరికి అతను అక్కడ లేదు. అతని మాటలు నా మదిలో మెదులుతూనే ఉన్నా అతను కనిపించకపోయేసరికి నా ప్రాణం సొమ్మసిల్లింది. నేను అతని కోసం ఊరంతా వెతికాను. దారిలో కనిపించిన వారిని, "నా బాయ్ఫ్రెండ్ మీకు కనబడినేడలా నేను అతని ప్రేమకై ఆరాటపడుతున్నానని తెలియచేయండి" అని వేడుకున్నాను. వారు నన్ను చూసి, "అందరికంటే నీ బాయ్ఫ్రెండ్ విశేషమేమి?" అని అడిగారు. అప్పుడు నేను చిరునవ్వుతో, "నా బాయ్ఫ్రెండ్ ధవళవర్ణుడు, 10,000 మందిలో ప్రత్యేకమైనవాడు. అతని నేత్రములు నదీతీరంలో ఉండే గువ్వలవలే నిర్మలమైనవి. అతని పెదవులు పరిమళించే పద్మముల వంటివి. అతడే నా ప్రాణేశ్వరుడు" అని చెప్పాను. ఆ తరువాత నా ఆరాటాన్ని, గాఢమైన ప్రేమను అర్థం చేసుకుని నా బాయ్ఫ్రెండ్ నా ముందుకు వచ్చాడు. నన్ను చూసిన వెంటనే అతను ప్రేమతో నన్ను గట్టిగా అల్లుకుపోయాడు. అతని ఆప్యాయత, అనురాగం నన్ను పూర్తిగా ముంచెత్తాయి. మాటలు అవసరం లేకుండానే ఒకరి ప్రాణాన్ని ఒకరం పంచుకున్నట్లుగా ఆ రాత్రంతా ఎంతో ఆనందంగా, మధురంగా గడిచింది. ఈ అందమైన జీవిత అనుభవం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.